ఉపదేశాలు కాదు, ప్రజలకు ఉపశమనం కల్పించాలి. చమురు గ్యాస్ సమస్యలకు మోడీ చంద్రబాబే కారణం. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలి. విలేకరుల సమావేశంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు చేయండి. అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి. సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మోయండి, మోయలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసింది ఒకరైతే శిక్ష వేసేది ప్రజలకు లాగా ఇది ఉన్నది. అలాగే వారు చేసే సూచనలు ప్రజలకి అంత ప్రమాదకరమో వారికి అర్థమైనట్లేదు. బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ఉపదేశం చేశారు ప్రధానమంత్రి గారు. డబ్బులు లేని మాలాంటి వాళ్ళం బంగారం కొనేదేమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఇనప కడ్డీలు కొనుక్కునేవాళ్ళు ఈ ధరలేమీ చేయవు. సామాన్య ప్రజలు ఉంగరాల్లో, పుడకలో, తాడిబుట్లో కొనుక్కుంటారు. అంతకన్నా పెద్ద కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈ బంగారపు పని మీద ఆధారపడే లక్షల మంది కార్మికులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దు, వ్యాపారాలు తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పే ముందు ఈ లక్షల మంది కార్మికులను ఏం చేస్తారో వారు ఆలోచించి ఉండాల్సి ఉంది. కానీ ఆ సోయమీ ప్రధానమంత్రి గారికి లేదు. ప్రధానమంత్రి గారికి అంతసేపు ఏమిటంటే ఈ ఇంధనం వలన వచ్చిన సంక్షోభం మూలంగా విదేశీ మారక ద్రవ్యం ఎట్టా సరి చేసుకోవాలి, ఎట్టా నిల్వ చేసుకోవాలి అనేది తప్ప ఈ నిర్ణయాల పర్యవసానం ఎట్లా ఉంటుందో ఆయన ఆలోచించినట్లేదు. మరొక ఉదాహరణ చెప్తా. రసాయనిక ఎరువులు వాడొద్దు, ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా కొత్తదేం కాదు. మోడీ గారు ఎక్కడ ఏం చెప్పినా గతంలో చంద్రబాబు గారు చాలా కాలం నుంచి చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పేసి, రసాయనిక ఎరువులు మానేయండి, చాలా కాలం నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఈ సూచన రైతులకు చేస్తున్నారంటే ఈ రైతులు ఈ ఎరువులను వాడకపోతే పర్యవసానం ఎటువంటి తీవ్రంగా ఉంటుందో ఊహించలేము. మనకందరికీ తెలుసు, శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్యం అంటే ఎరువులు కొనడానికి డబ్బు లేదు, డాలర్లు లేవు అనే కారణంతో ఎరువుల సరఫరాని రైతులకు ఆపేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. అది ఎంత తీవ్రమైన సంక్షోభానికి దారితీసిందో, ఆహార భద్రతకి ఎంత ప్రమాదం తెచ్చిందో, ఆఖరికి ఆకలి చావులు ఎట్లా సంభవించినాయో, దాని పర్యవసానంగా తిరుగుబాటు ఎట్లా వచ్చిందో, ఆ తిరుగుబాటులో ప్రభుత్వం ఎట్లా కూలిపోయిందో ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇవన్నీ ఆలోచించి ప్రధానమంత్రి గారు చెప్తున్నారో తెలియదు. లేదు, అకస్మాత్తుగా రోజు అలా మార్చి ఇలా తిరగేసి రసాయనిక ఎరువులు మార్చేసి ప్రకృతి వ్యవసాయంలోకి రావడం సాధ్యంగా అవుద్దా? ప్రకృతి వ్యవసాయం అంటే పేడ వాడాలి. పశువులు ఎక్కడున్నాయి గ్రామాల్లో? పశువులు లేకుండానే పేడని ఉత్పత్తి చేసి కొత్త పద్ధతి ఏమైనా మోడీ గారు చెప్తే ఆలోచించవచ్చు. అలాగే మేకలు, గొర్రెలు గ్రామాల్లో రైతులకి పెంటగట్టే అలవాటు ఉండేది, ఇప్పుడు అది లేదు. పందులు ఎక్కడ కనపట్టలేదు, ఆ పంది పెంట వాడటానికి కూడా. అలాగే విత్తనాలు, అన్ని హైబ్రిడ్ విత్తనాలు వాడండి 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 అని చెప్పేసి
ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ పాత సాంప్రదాయ విత్తనాలు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు ఆ పాత సాంప్రదాయ విత్తనాలు రైతులకు ఎక్కడ దొరుకుతాయి అకస్మాత్తుగా ఇవాళ? ఇవేమీ ఆలోచించకుండా అనాలోచితంగా తెలివి తక్కువగా ఇట్లాంటి ప్రకటన చేయడం మోసం చేయడానికి తప్ప నిజంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కాదు. అంటే మేము ఎరువులు సరఫరా చేయలేం, మీ తిప్పలు మీరు పడండి, మీ బాధలు మీరు పడండి అని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇవన్నీ సమాహారంగా చూస్తే రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్, ఇంకా గ్యాసు ఇటువంటి వాటి యొక్క ధరలు పెంచబోతున్నాం అని పరోక్షంగా చెప్పడం, మీరందరూ పొదుపు పాటించలేదు కాబట్టి మాకు ఇవన్నీ పెంచడం తప్పడం లేదని చెప్పి సమర్థించుకోవడానికి ముందస్తుగా ఒక ఎలిబీగా ఈరోజు వీళ్ళు ప్రకటన చేసినట్టు కనపడుతుంది. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అనౌన్స్ చేసింది చూసినా, మొన్న పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి ఆయన చేసిన ప్రకటన చూసినా, అంతకుముందు ప్రముఖ పారిశ్రామికవేత్త కోటక్ గారు చేసిన ప్రకటన చూసినా రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ ఈ ధరలు మోత మోగిపోబోతున్నాయి అని చెప్పేసి అర్థమవుతుంది. అట్లాంటి ప్రయత్నం చేయడానికి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపరేషన్ నేపథ్యాన్ని సృష్టిస్తున్నాడు మోడీ గారు, చంద్రబాబు గారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఈ కొరతకు కారణం ఎవరు? ప్రత్యక్షంగా ట్రంప్ గారు కారణం, పరోక్షంగా మోడీ గారు కారణం. అందుకని వాళ్లే బాధ్యత వహించాలి. ఈ మొత్తం ఈ కొరత ఎందుకు వచ్చింది? ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడం మూలం వచ్చింది. ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరగడం కాదు, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28వ తేదీన దాడి చేసినాయి. కాబట్టి మొత్తం బాధ్యత ట్రంప్ది. ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆ దాడిని ఖండించినాయి, అమెరికాని ఖండించినాయి. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.